బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా వై రామవరం మండలంలోని గురువంద కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివుడిని దర్శించుకున్న అనంతరం అడ్డతీగల మండలం భీముడుపాకల గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమల్లోకి తీసుకొచ్చిన కార్యక్రమం వికసిత భారత్ సంకల్ప యాత్ర అని దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వమని, అయితే వీటిపైన గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం, అలాగే ఆయా గ్రామంలో ఉన్న లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకపోవడం లాంటివి కేంద్ర దృష్టికి వచ్చాయని, దీంతో కేంద్రం అందరికీ అన్ని పథకాల లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకు గాను ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. సార్, మీరు రాజమండ్రిలో రోడ్డు, గోరక్షన్పేటలో రోడ్డు భూమిలో కృంగిపోయింది. అంటే క్వాలిటీ కంట్రోల్ కూడా లేకుండా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అని ఎంత భయంకరంగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. వేరేజ్ మా కాన్స్టిట్యున్సీలో ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎంత క్వాలిటీ తోటి ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసినా ఇప్పుడు చెప్పారు ఆల్మోస్ట్ 100 కోట్లు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. అదే కాకుండా గిరిజన ప్రాంతంలో అడుగు పెడితే పిఎంజిఎస్వై రోడ్సే కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఇక్కడ వేరే రోడ్స్ కూడా ఏవి మనకు కనిపించవు. ఇంతకు ముందు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా వరకు నిధులు మన ఎన్ఆర్ఈజీఎస్ తోటి గ్రాంట్స్ కలిపి ఇవ్వడం జరిగింది. చాలా రోడ్లు వేసుకున్నాము. అలాగే ఇప్పుడు వరకు ఉన్న ప్రోగ్రామ్స్, ఇంకా అంగన్వాడీ గురించి మనం వింటే ప్రతి రూపాయి కూడా యాక్చువల్లీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. అదే కాదు, మొత్తం కిసాన్ సమృద్ధి యోజన కానీ ఎవ్రీథింగ్ మనకి ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతంలో ఎంఎస్పీస్ కానీ గిరిజన ఏకలవ్య ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరు రాలేదు మనం మాట్లాడడానికి. చాలామంది ఎలక్షన్ డ్యూటీలో ఎలక్షన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నారని చెప్పడం జరిగింది. సో చాలా ప్రోగ్రామ్స్, ఇంకా మనము ఎక్స్ప్లెయిన్ చేయని ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా నరేంద్ర మోడీ గారు ఎలాగైతే లాస్ట్ డ్రాప్ కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచన ఉందో, ఆ లాస్ట్ డ్రాప్ ప్రజలకు అందించాలన్న భాగంగా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కమిటెడ్గా ప్రజల కోసం సేవ్ చేయడానికి ట్రై చేస్తుందో అది ప్రతి ఒక్క సిటిజన్కి, ప్రతి ఒక్క భారతీయుడికి అర్థం కావాలి. భారతదేశాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించడానికి మనకి ఎప్పటి నుంచో ఉన్న ఈ బానిసత్వ సంఖ్యలు విడిచి ఏ రోజైతే మనం అందరం కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళు స్వశక్తులు అవుతారో ఆ రోజు అభివృద్ధి చెందిన భారతదేశం అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించడం, కొనసాగించడం జరుగుతుంది.